గురువుగారు మళ్ళీ సింహరాశి వారి విషయానికొస్తే, సింహరాశి వారికి గ్రహాల రీత్యా ఏ విధంగా ఉంది? ఈ 6 నెలలు గూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకసారి తెలియజేయండి. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. లక్ష్మీ నారసింహస్వామినే నమః. మా సింహరాశి, మరి సింహరాశి వారికి జూలై మాసం నుంచి డిసెంబర్ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూలై 16 వరకు మాత్రమే మిథున రాశిలో లాభంలో ఉండి చక్కటి ఉద్యోగ సౌఖ్యాలు, ఆరోగ్యపరమైనటువంటి చక్కటి సూచనలు కలుగజేస్తూ అనుకున్న ప్రతి కార్యక్రమంలో సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, ఆర్థికంగా, కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అన్ని తృప్తిగా ఇస్తాడు. వ్యాపారంలో లాభాలను కూడా ఇస్తాడు. ఆ తదుపరి ఈయన దక్షిణాయన పుణ్యకాలం అని వినే ఉంటారు. జూలై 16 నుంచి కూడా ఈయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. వచ్చినప్పుడు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గృహాలపైన, వాహనాలపైన కానివ్వండి. లేకపోతే తండ్రి గారి యొక్క ఆరోగ్యము క్షీణించడము, దాని ద్వారా వీరికి కొంచెం మానసికంగా వీరు చేసే ప్రయత్నాల పరంగా కానీ, లేకపోతే ఉద్యోగ సంబంధిత విషయాల యందు పూర్తిగా లోపత్వం కలుగుతోంది. అంటే ఉద్యోగాలు తొలగిపోవటము, లేకపోతే ఉద్యోగాల్లో మార్పులు కలిగి వీరి తప్పు లేకపోయినా సరే వీరి మీద అభాండాలు కలిగి ఉద్యోగ పతనాలు కలగటము అనేటటువంటిది కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే రవితో పాటుగా ఆ సమయంలో దాదాపుగా వీరికి జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు కూడా ఈ నెల రోజులు పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. వారు ఉన్నటువంటి ధనపరంగా చూసినా, ఉద్యోగపరంగా చూసినా పూర్తిగా నష్టాలే సూచిస్తున్నాయి. గురుబలము లేదు సింహరాశి వారికి, సూర్యుడి యొక్క బలము కూడా ఉండదు ఆ సమయంలో. ఆర్థికంగా, ఉద్యోగరీత్యా, ఆరోగ్యపరంగా, తండ్రి పరంగా ఇట్లా ఎన్నో రకాలుగా షేర్స్లోనూ పెట్టుబడులు పెట్టుకొని ఉంటారు కదా, అకస్మాత్తుగా విపరీతమైనటువంటి నష్టాలు కలిగి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు. మరి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు జన్మరాశిలో రవి ఉన్నప్పుడు కొంచెం వీరు అనుకున్నటువంటి పనులు జరగకపోయినప్పటికీ ఆత్మస్థైర్యం మాత్రం, నిగ్రహం గట్టిగా పట్టుకొని ఉంటారు వీళ్ళు. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి రవి ఎప్పుడు కూడా చెడు చేయడమ్మా. అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆత్మ చైతన్య శక్తితో పాటుగా వీరు అనుకున్న కార్యాలయందు విజయం సాధించడానికి పట్టుదల వీరికి ఆల్రెడీ ఏంటంటే ఆ సమయంలో ఎక్కడ లేనటువంటి గర్వం ప్రదర్శించేటటువంటి అవకాశం కలుగుతుంది. కొన్ని గర్వంతోనే పనులు అవుతాయి, కొన్ని గర్వం కిందకి దింపేస్తుంది. కాబట్టి ఉద్యోగ వ్యవస్థలో మాత్రం వీళ్ళు గర్వాలు, ఇగో ఫీలింగ్స్ అవి లేకుండా ఉండటం చాలా విశేషం ముఖ్యంగా ఈ సమయంలో. ఎందుకంటే సింహరాశిలో ఆల్రెడీ కేతు ఉన్నాడు కదా. వీరు చివరికి పూజ చేసుకుందామన్నా కూడా అక్కడ కూడా నాలాగా పూజ చేయరు, నేనే అందరికీ పూజ చేస్తాను, నేను చేసిన పూజ ఎవరూ చేయరు, పుణ్యమంతా నాకే వస్తుంది, మొత్తం వ్యవస్థ మొత్తం నా వల్లనే నడుస్తోంది అనేటటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు వీరిని కింద పడే అవకాశం ఉంటుంది. అది వ్యాపారపరంగా కావచ్చు, ఇంట్లో భార్యాభర్తల పరంగా. ఎందుకంటే రవి కేతువుతో కలిసి ఉంటాడు, రాహు చేత కలిసి పితృదోషాలు ఎక్కువగా అయ్యేటటువంటి పరిస్థితి ఈ సమయంలో ఉంటుంది. అందుకని కాస్త ఎక్కువగా వీరు ఆదిత్య హృదయాన్ని బాగా చదువుకోవాలమ్మా. అట్లాగే గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, లేకపోతే అన్ని రకాలుగా వీరు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 17 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నప్పుడు కుటుంబపరంగా, ధనపరంగా, ఉద్యోగరీత్యా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఏది మాట్లాడినా తప్పుగా ఉద్యోగంలో వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. శని యొక్క దృష్టి పడటం ద్వారా సింహరాశి వారికి అకస్మాత్తుగా కుటుంబ వ్యవహారాల యందు భార్యాభర్తల మధ్య, అంటే కుటుంబ సంబంధం కావచ్చు, ధన సంబంధిత, ఉద్యోగ సంబంధిత, వ్యాపార సంబంధిత విషయాల యందు వీరు ఇరువురి మధ్య కూడా విపరీతమైనటువంటి జగడం కలగడానికి, అంటే గొడవలు కలగడానికి అవకాశం ఉంటుంది. అవి కోర్టుల దాకా వెళ్తే ఒక్కోసారి సమస్యాత్మకంగా పోలీస్ స్టేషన్లు, వీళ్ళెవరు పోలీసులు ఇంటికి రావడం, ఇలాంటి సమస్యలు చాలా జరుగుతాయమ్మా. ఆర్థికంగా నష్టపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16 వరకు కూడా ఈ సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కొంచెం ఒక 10 రోజులు మాత్రము వీరికి అనుకున్న కార్యాలు అవుతాయా లేదా అనేటటువంటి సంశయాత్మకాలు ఉంటాయి. ఏది ఆ సమయంలో, ఆ నెలలో ఆరోగ్యరీత్యా కూడా కొంచెం వీరికి ఇబ్బందులు కలగడానికి, ప్రయాణాలలో ఇబ్బందులు కలగడానికి, అనుకున్న ప్రయాణాలలో వీరు ఆశించినటువంటి ఫలితాలు లేకపోవటము, తండ్రి గారి యొక్క ఆలోచనలు వీరు స్వీకరించేటటువంటి పరిస్థితి లేకపోవడం, అంటే కమ్యూనికేషన్లో తెలియని కోపాలు, ఆవేశాలు వచ్చేయటం, సరైన ఆలోచన లేక మందగించటం,
వీరి స్వయంకృతంగా తీసుకునే నిర్ణయాలు కొంచెం ఫెయిల్ అవ్వడం జరగడానికి అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ 3వ స్థానంలో రవి చాలా అత్యద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తాడు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 16 వరకు కూడా. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఈ యొక్క సూర్య భగవానుడు అంటే రవి వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు విద్యార్థులకి విద్య యందు కొంచెం అంతర్గతంగా ఏదో తెలియని భయం ఆవహిస్తూ ఉంటుంది. మన ఉద్యోగంలో అంటే విద్యలో పాస్ అవుతామా లేదా, అసలు విద్య అనుకున్నది సాగుతుందా లేదా అని ఇంట్లో తండ్రి బాధపడతాడు. వీరికి కూడా ఏదో తెలియని భయము ఆందోళన కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్య భగవానుడి పరంగా చూస్తే కనుక వారికి ఉన్నంతలో ఎక్కడా కూడా అవకాశము బాలేదు. కాబట్టి సూర్యుడిని ఎక్కువగా ఆరాధించుకోవటం, ఆదిత్య హృదయాన్ని 6 నెలలు వీరు చదవటం అత్యుత్తమమైనటువంటి పరిహారం సింహరాశి వారు. అట్లాగే సింహరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం కూడా పూర్తిగా లేనట్టే లెక్క డిసెంబర్ వరకు. ఎందుకని 12వ స్థానంలో గురుడుండి పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, గృహాలు, వాహనాలు, లేకపోతే తండ్రి గారితో మాట్లాడేటటువంటి సందర్భ విషయాలు కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, ఆకస్మికంగా అప్పులు ఎక్కువైపోవటం, అప్పులు బెడదపడటము, ప్రమాదాలు జరగటము, ఇట్లా గురువు యొక్క బలం పూర్తిగా క్షీణించినటువంటి రాశుల్లో సింహరాశి. సరే, అక్టోబర్ 30 తర్వాత బాగుంది అంటే ఆయన జన్మరాశిలోకి వస్తాడు. జన్మరాశిలోకి వచ్చినప్పుడు కొంచెం వెసులుబాటు కలుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క దృష్టి పంచమ మీద పడి సంతానపరమైనటువంటి ఆలోచనలు, సంతానాన్ని విదేశాలకు పంపించాలి, దాని పరంగా కొన్ని సమాలోచనలు చేయటం, వారి యొక్క తండ్రి గారి గురించి ఆలోచించటం, తండ్రి గారి యొక్క ఆస్తుల విషయంలో వీరికి కొంచెం లాభం కలగడానికి వీరు సాయశక్తుల ప్రయత్నాలు చేయటం, పెద్ద పెద్ద గురువుల్ని కానీ పెద్ద పెద్ద వ్యవహారాల విషయాలలో అంటే సంతాన విషయాల్లో కావచ్చు, వీరికి సంబంధించిన గృహ సంబంధిత విషయాలు కావచ్చు, లేకపోతే ఎక్కడైనా డబ్బులు పెడితే వాళ్ళు ఇవ్వక వీళ్ళని బాధ పెడుతున్నప్పుడు రాజకీయ నాయకుల్ని కానీ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మాట్లాడటం, వారితో వీరికున్న ఆలోచన అంతా కూడా కాన్సన్ట్రేషన్గా పెట్టి అనుకున్న కార్యాలయందు పూర్తిగా నిమగ్నమై ఆచరించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆర్థికంగా డొల్ల అయితే కనిపిస్తుంది. ఈ 6 నెలల కాలంలో గురుబలం కూడా లేదు. మరి కుజగ్రహము, ఈ కుజగ్రహము వీరికి ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండి సింహరాశి వారికి విద్యార్థులకి అనుకున్నటువంటి విద్యాపరంగా అనుకూలత లేదు. అట్లాగే గృహ మార్పులు కలగటము, ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు కలగటము, వీరి యొక్క ఆరోగ్య విషయంలో పట్టించుకోకపోతే సమస్యలు. అందుకనే కాస్త ఎక్సర్సైజులో లేకపోతే ఏదైనా వాకింగో, తిండి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. తల్లిగారితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. సంతానంతో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, అంటే మోసం చేయడం డబ్బు విషయంలో. ఇలాంటి వీళ్ళకి గురుయోగం సరిగ్గా లేదనుకోవచ్చా? గురుబలం లేదమ్మా, రవిబలం లేదు, గురుబలం లేదు. సరే, కుజుడు చూస్తే ఆగస్టు 2 వరకు ఇట్లా ఉండి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 18 వరకు వీరికి ఎనలేనటువంటి కొంతమంది సింహరాశి వారికి పిత్రార్జిత ఆస్తులు, తల్లిదండ్రుల యొక్క ఆస్తులు బాగా లాభకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీరు కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభం చేయొచ్చు, లేకపోతే వీరికి వచ్చినటువంటి డబ్బుని ఇంకొంచెం డబ్బు ఎక్స్ట్రా తీసుకొని అప్పు తీసుకొని గురుడు వలన చక్కగా ఉన్నతమైనటువంటి విల్లాస్ కొనుక్కోవచ్చు, లేకపోతే కుటుంబంలో విశేషమైనటువంటి యోగాలు అంటే సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాల యందు వీరు డబ్బును ఖర్చు పెట్టచ్చు. చాలా లాభకరమైనటువంటి విషయం. సంతాన లాభము, ధనలాభము, ఉద్యోగంలో ప్రమోషన్సు, అన్నదమ్ముల మధ్య వ్యతిరేకత పోయి చక్కగా కుటుంబ వాతావరణం, బంధువులతో ఉన్నటువంటి ఎడబాట్లు ఏదైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వీరంతటా వీరు ఆలోచనాత్మకంగా వారితో మాట్లాడి అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చుకునే పరిస్థితి సెప్టెంబరు 18 వరకు కూడా వీరికి ఉంటుంది. సెప్టెంబర్ 18 నుంచి నవంబరు 15 వరకు కూడా కర్కాటక రాశిలో సింహరాశి వారికి నీచస్థిత కుజుడు చాలా చాలా ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. విద్యార్థులకి ముఖ్యంగా ఉన్నత విద్యను ఆచరించాలి అనుకునే వాళ్ళకి, కొత్తగా న్యూ ఇన్నోవేషన్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి కుజుడు గురుడు ఇద్దరు కూడా 12లో ఉండటం అంత మంచిది కాదు. భాగ్యపరంగా కావచ్చు, లేదా వీరు అనుకున్నటువంటి ధైర్యము, సాహసము కాస్త కోల్పోయే లక్షణం. అనుకున్నది జరుగుతుందో లేదో, అసలు నా ఆలోచనే సరిగ్గా లేదు, నేను ఏం చేసినా తప్పుడడుగులే పడుతున్నాయి, ఇట్లా రకరకాల. అంటే బంగారం ముట్టుకుంటే బంగారంలో ఉన్న పర్వాలేదు, ఇనుము అయిపోతుంది, అట్లా అయిపోతుంది వీళ్ళ పరిస్థితి. కొంతమందికి ఇనుము పట్టుకున్నా బంగారం అవుతుంది, వీళ్ళకి బంగారం పట్టుకున్నా ఇనుమయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇట్లా కుజగ్రహ దోషం అనేటటువంటిది వీరికి పూర్తిగా ఇబ్బంది అమ్మ. డిసెంబర్ అంటే నవంబర్ 11 తర్వాత 11 వరకు కర్కాటక రాశి, 11 తర్వాత డిసెంబర్ వరకు కూడా కుజుడు సింహరాశిలో ఉండి కాస్త కుజుడు, కేతువు, రాహు ఈ దోషం కొన్ని రోజులు ఉంటుంది. డిసెంబర్ 5 వరకు చాలా ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. గురుడు కూడా కలుస్తాడు. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు,
పూర్తిగా నెగిటివ్గా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈ కుజుడు ఉన్నాడు. అంటే సింహరాశికి ఏ గ్రహాలు అయితే అనుకూలంగా ఉండాలో ఆ గ్రహాలన్నీ కాస్త బలహీనంగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయమ్మా. రాహుకేతువులు ఆల్రెడీ సింహరాశి వారికి రాహుకేతువులు డిసెంబర్ వరకు 5 వరకు కూడా మరి వ్యాపార విషయాలలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయాలలో, ఏదైనా వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు, విభేదాలు, కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా వీరికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా భంగాన్ని కలుగజేసే పరిస్థితి. ఆగస్టు 2 తర్వాత ఇదే రాహువు కుజుడి యొక్క నక్షత్రంలోకి మారినప్పుడు విద్యార్థులకి విద్యయందు ఆటంకాలు, ఇబ్బందులు. వీరికి సింహరాశి వారికి అన్నదమ్ములతో పూర్తిగా వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తులకి సంబంధించి కోర్టులకు వెళ్ళే పరిస్థితులు. అంటే రాహు ఎప్పుడైతే నక్షత్రం మారుతాడో రాహు ఇచ్చే ఫలితాలన్నీ కూడా పూర్తిగా నెగిటివ్ అయిపోతాయి. అటు కుజుడిచ్చే ఫలితాలు, ఇటు శని ఇచ్చే ఫలితాలను ఇచ్చేస్తాడు. వారికి ఎక్కడ స్కోప్ ఉండదు. అప్పుడే హనుమంతుడిని పట్టుకోవాలి వీళ్ళు సింహరాశి వాళ్ళు. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి హనుమంతుడి యొక్క సేవా భాగ్యంలో మీరు ఉండండి. మీ ఇంట్లో సుందరాకాండ పారాయణ ఆ యొక్క డిసెంబర్ వరకు చేయించండి. డిసెంబర్ 5 వరకు కాస్త ఆ కుజ శని రాహుల యొక్క ప్రభావం తగ్గి మీ ఇంట్లో వీరుంటే వివాహం కోసం అయితే సుబ్రహ్మణ్య కళ్యాణం చేయండి. భార్యాభర్తల మధ్య ఎడబాట్లు పూర్తిగా ఉన్నట్లయితే కనుక అన్యోన్య దాంపత్య పాశుపతం చేసుకోండి, లేకపోతే సుందరాకాండ యజ్ఞం చేయండి. ఇట్లా ఇవన్నీ కూడా అమ్మ గోచారంలో ఉన్న గ్రహస్థితుల ప్రకారం ఈ విధంగా చేసుకోవడం ఒక ఉత్తమ లక్షణం. కానీ ఇది ఇలా చేయటం ద్వారా ఇవన్నీ జరుగుతాయా అనేటటువంటి ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. ఇవన్నీ శుభాలు జరగవు, అశుభాలు వీళ్ళకి ఎవరికి జరగవు. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఉంటారమ్మా సింహరాశి. అంటే మధ్యమ ఫలితాలను ఇస్తారా? మధ్యమ ఫలితాలు కాదు, జన్మజాతక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఎవరి జన్మజాతకం వాళ్ళకి ఉంటుంది కదమ్మా. సింహరాశి వాళ్ళకి ఇప్పుడు రాశి అంటే మనసుకి సంబంధించింది. కానీ జాతకంలో ఇదేంటంటే మీరు 6 నెలలు మాకు పెళ్ళిళ్ళు జరగవా, లేకపోతే మాకు ఉద్యోగాలు రావా, మేము కొట్టుకుంటామా, లేకపోతే మాకు గృహాలు రావా, లేకపోతే ఆర్థికంగా మేము బలహీనంగా ఉంటామా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారమ్మా. నేను అనేది ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు జన్మజాతకాన్ని మాలాంటి గురువులు చూపించుకొని ఆ యొక్క నెగిటివ్నెస్ని తీసేసుకోండి, ఏ పరిహారం చేసుకొని. లేదా మీకు ఏదైనా శుభాలు వివాహం కోసమో లేకపోతే సంతానం కోసమో ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేకపోతే ఒక ఉద్యోగం కోసం వెతుకుతున్నారు రావట్లేదు, లేకపోతే ఏది ఇందాని అన్నాను కదా బంగారం ముట్టుకున్నా ఇనుమవుతోంది గురువు గారు, అసలు ఏంటి నా పరిస్థితి ఏంటండి అని అడిగితే ఆ గురువులు వారి యొక్క జన్మజాతకాన్ని చక్కగా విశదీకరించి వారితో మాట్లాడి, నాయన ఈ గ్రహం వలన మీకు ఈ సమస్యలు కలుగుతున్నాయి కాబట్టి ఈ గ్రహానికి జపమో హోమమో చేసుకోండి. కొంత దేవతలకి సంబంధించిన హోమాలు అభిషేకాలు ఉంటాయి, అలా చేసుకోండి. ఏ రుద్రాభిషేకము, లేకపోతే చండీ అమ్మవారికో, లేకపోతే సుందరాకాండ ఇందా చెప్పినట్టుగా హనుమంతుడికి సంబంధించిన పూజలు ఉంటాయి కొన్ని, అట్లా చేసుకోండి ఆయన, మీకు చక్కగా ఆ కార్యక్రమం రైట్ వేలో వెళ్ళిపోతుందని చెప్పి మాలాంటి గురువులం వారికి ఆశీర్వచనంగా వారికి అవకాశంగా వారి జాతకం చూసి చెబుతాం. కాబట్టి మీ వల్ల కాకపోతే గురువులను ఆశ్రయించి సరిగ్గా సమయానికి మీరు కనుక వెసులుబాటు తీసుకుంటే మంచి యోగకరంగా ఉంటుంది సింహరాశి వారికి. తప్పకుండా గురుగారు, ఈ 6 నెలలు కూడా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటించాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.